ధన నష్టానికి కారణమయ్యేటువంటి ఈ 7 రకాల చిత్రపటాలను పూర్తిగా వదిలేయడం అనేది వాస్తుశాస్త్ర నియమానుసారంగా చాలా ఉచితం. దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కడుందంటే సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో 34వ అధ్యాయం ప్రయోజ్ అప్రయోజ్ ఈ చాప్టర్లో 9వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఉంది. ఆర్థిక నష్టాలకు ధనం కోల్పోవడానికి వాస్తుశాస్త్ర నియమానుసారంగా పలు రకాల కారణాలను చెప్పడం జరిగింది. అంటే ఆకార లోపాలు ఉండొచ్చు, లేదా నిర్మాణ లోపాలు ఉండొచ్చు, శల్య లోపాలు ఉండొచ్చు, మర్మస్థాన దోషాలు ఉండొచ్చు. చాలా రకాల విషయాలను ధన నష్టానికి, ఆర్థిక నష్టానికి కారణాలుగా వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పినటువంటి విషయాల్లో డిస్ప్లే చేసే అంశాలు, అంటే ఫోటో ఫ్రేములు కావచ్చు, ఇంకేదైనా ఇంట్లో డిస్ప్లేకు ఉపయోగించేటువంటి వస్తువుల విషయంలో 7 కారణాలను ప్రధానంగా చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది వాస్తు దోషంగా ఆర్థిక నష్టానికి కారణంగా చెప్పబడ్డది ఏంటంటే చనిపోయిన వారి చిత్రపటాలు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పెద్దవారు చనిపోయిన వారి ఫోటోలను చాలా ప్రముఖంగా కనబడేట్టు ప్రదర్శించడం, తూర్పు వాల్కి, తూర్పు గోడకు, ఉత్తరం గోడకు ప్రదర్శించడం, చాలా పెద్ద సైజు పోర్ట్రైట్ ఫోటోలు తీసుకొని ప్రదర్శనకు ఉంచడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్ళు మనకి ఎంత కావలసిన వాళ్ళైనా సరే మేజర్ గా ఇంట్లో కనబడేట్టు ఉంచకూడదు. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే 85% జ్ఞానాన్ని కంటి చూపు ద్వారా, చూడడం ద్వారానే గ్రహిస్తాము. కాబట్టి చనిపోయిన వారి చిత్రపటాలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో డిస్ప్లేకి భారీ సైజుల్లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచాల్సి వస్తే చిన్న సైజులో దక్షిణం గోడకు పెట్టమన్నారు. లేదు ఇంకా ప్రముఖంగా కావాలంటే ఒక గదిని కేటాయించి ఆ గదిలో పెట్టి పితృ దేవతలకు పూజించాల్సిన భాద్రపద మాసం లాంటిప్పుడు ప్రత్యేకంగా పూజలు చేసి వారికి ఆశీర్వాదం తీసుకోవాలి తప్ప ఇంట్లో ప్రధానంగా కనబడేటువంటి ఏరియాలో హాలు, డైనింగ్ లాంటి చోట, లేదా లివింగ్ రూమ్, సిట్అవుట్ లో చనిపోయిన వారి చిత్రపటాలను ప్రదర్శనకు ఉంచరాదు. ఇది వాస్తు దోషంగా నంబర్ 1 పాయింట్ గా చెప్పడం జరిగింది. దీని ద్వారా ఆర్థిక నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను చూస్తారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, గృహస్థాశ్రమ ధర్మంలో లేనివారు. అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం, సన్యాసం స్వీకరించి సన్యాసంలోకి వెళ్తారు. ఈ సన్యాసంలోకి వెళ్ళినటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని చూడనటువంటి వాళ్ళ చిత్రపటాలను కూడా ప్రదర్శనకు ఉంచకూడదు అని చెప్పి సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి చాప్టర్ లో అప్రయోజ్ ప్రయోజ్ అనేటువంటి 34వ చాప్టర్ ఇది. 34వ చాప్టర్ లో 9వ శ్లోకం నుండి 27 వరకు ఏ చిత్రపటాలు ఉంచాలి, ఏవి నష్టాన్ని చేస్తాయి అనేటువంటి వివరణ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి ప్రముఖమైన వాస్తుశాస్త్ర గ్రంథంలో ఉంది. దాని ప్రకారం మనం గృహస్థాశ్రమ ధర్మంలో లేనటువంటి సన్యాసులు, యోగులు, ఋషులు, తపస్సులు ఇటువంటి వారి చిత్రపటాలను ప్రదర్శనకు ఉంచరాదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మనకు నవరసాలు 9. నవరసాల్లో శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. ఈ 9 నవరసాలను హిందూ ధర్మం, భారత ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ 9 రసాలలో, ఈ నవరసాలలో ఓన్లీ శృంగారం, హాస్యం ఈ రెండిటికి సంబంధించిన చిత్రపటాలనే ఉంచాలి. శృంగారం, హాస్యం ఈ రెండిటినే ఉంచాలి. అంతేగాని కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం ఈ మిగిలినటువంటి 7 రసాలకు సంబంధించినటువంటి చిత్రపటాలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శనకు ఉంచరాదు. కేవలం హాస్యం, నెక్స్ట్ శృంగారం ఈ 2 ఫోటోలను మాత్రమే ఉంచాలి. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే ఊయల, జులా అంటారు. ఇవి గుజరాత్ లాంటి చోట, రాజస్థాన్ లో కొన్ని ఏరియాల్లో సాంప్రదాయంగా ఉంది. సాంప్రదాయంగా ఉన్న వాళ్ళ గురించి కాదు, వాస్తుశాస్త్రంలో ఈ మాట కూడా ప్రస్తావించబడింది. కొన్ని కుటుంబాలలో సాంప్రదాయంగా ఊయల ఉంది, వాళ్ళకు సంబంధించి కాదు. మిగతా వారి ఇళ్లలో ఊయల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. పిల్లలు ఊగడానికి కట్టినటువంటి తాత్కాలికమైన ఊయల గురించి కాదు మాట్లాడేది. పెద్ద ఊయల 6 ఫీట్ పొడవుతో ఇంట్లో ఊయల వేలాడేస్తారు.
దానివల్ల అస్థిరతకు గురవుతుంది, మానసిక పరిస్థితి అస్థిరంగా మారే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, పరిగెత్తే గుర్రాలు, ఏనుగులు, యుద్ధం, అరాచకం, దాడి, మరణం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా ఇంట్లో వాడకూడదు. కొన్ని చోట్ల వాస్తు దోషాల్లో రెమెడీల కింద పరిగెత్తే గుర్రాలను వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం దీనికి చెప్పిన వివరణ ఏంటి అంటే, ఒక గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఎనర్జీ అయితే కావాలో అంతే ఎనర్జీ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కోపం గాని, ఉద్రేకం గాని ఎక్కువైతే గృహస్థాశ్రమ ధర్మానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆ కుటుంబం సజావుగా సాగే అవకాశం లేదు. కాబట్టి వేగంగా పరిగెత్తే గుర్రాలు, యుద్ధ సన్నివేశాలు, అరాచకం, మరణం ఇలాంటి చిత్రాలేవి కూడా ఇంట్లో ప్రదర్శనకు ఉంచకూడదు. ఇంకొకటి, పూజా మందిరంలో ఫోటో ఫ్రేమ్లు. పూజా మందిరంలో ఉంచేటువంటి ఫోటో ఫ్రేముల్లో ఉగ్రదేవతలు, శాంత దేవతలు అని 2 రకాలుగా ఉంటారు. కాబట్టి ఉగ్రదేవతల యొక్క ఫోటోలను వారి వారి సాంప్రదాయాలు, వారి వారి విధి విధానం ప్రకారం నిర్ణయించుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఉగ్రదేవతల చిత్రపటాలని ఇంట్లో ప్రదర్శనకు ఉంచరాదు. దేవుడు పూజా మందిరంలో లేకపోతే పూజ చేసుకునేటువంటి ప్లేస్ లో కూడా ఎక్కువ మొత్తంలో ఫోటో ఫ్రేమ్లు లేదా పెద్ద సైజులో ఫోటో ఫ్రేమ్లు వాడడం కూడా కరెక్ట్ కాదు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి ధన నష్టానికి కారణమయ్యేటువంటి ఈ 7 రకాల చిత్రపటాలను పూర్తిగా వదిలేయడం అనేది వాస్తుశాస్త్ర నియమానుసారంగా చాలా ఉచితం. దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కడుందంటే, సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో 34వ అధ్యాయం ప్రయోజ్ అప్రయోజ్ ఈ చాప్టర్ లో 9వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఉంది.